వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు he came the hard way. Punishes. Law doesn't see who you are, how popular you are, or how powerful you are. It doesn't care. ఇంతకీ మామయ్య తిట్టిండా పొగిడిండా, సమర్థించినట్టేనా వ్యతిరేకించినట్టేనా? ఇంతకీ మామయ్య ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్పాడు? ఇప్పుడు బన్నీ కుటుంబంలోనూ బన్నీ అభిమానుల్లోనూ ఈ విషయం రచ్చ రంబులైపోయింది. పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా సంధ్యా థియేటర్ వివాదాలపై, సంధ్యా థియేటర్ ఇష్యూపై మాట్లాడిన తీరు ఇప్పుడు కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కు సపోర్ట్గా మాట్లాడారా, లేక అల్లు అర్జున్ను వ్యతిరేకించారా? అల్లు అర్జున్కు శిక్ష పడాలని కోరుకున్నారా? అల్లు అర్జున్ బయటికి రావాలి ఈ సమస్య నుంచి అని కోరుకుంటున్నారా? ఆయన చెప్పింది అంతా గందరగోళం, కన్ఫ్యూజ్గా చెప్పారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారో, ఏం చెప్పకూడదో అన్నీ చెప్పేశారు. ఆయన క్లారిటీగానే మాట్లాడినట్టున్నారు. ఆయన పుష్ప వివాదంపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగానే చెప్పినట్టున్నారు. కానీ ఏం చెప్పారో అర్థం కాక అటు అల్లు అర్జున్ కానీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ, ఇటు అల్లు అర్జున్ అభిమానులు కానీ అంతా కన్ఫ్యూజ్. అసలు ఎందుకు మాట్లాడారు, అలా ఎందుకు మాట్లాడారో దీనిపైనే ఇప్పుడు చర్చ అంతా. ఇంతకు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఆంధ్రాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా సమావేశం అంటే విలేకరులు ఊరుకోరు కదా. పుష్ప వివాదంపై, అల్లు అర్జున్ అరెస్టు వివాదంపై ప్రశ్నలు సంధించారు. ఆయన నవ్వుతూనే చాలా కూల్గా సమాధానాలు చెప్పారు. పనిలో పనిగా రేవంత్ రెడ్డిని పూర్తిగా ప్రశంసించారు, అభినందించారు. ఆయన ఒక డైనమిక్ లీడర్ అని అన్నారు. ఇదంతా బాగానే ఉంది. రాజకీయంగా ఆయన ప్రశంసించవచ్చు, రాజకీయంగా ఆయన మాట్లాడవచ్చు. మరి పుష్ప వివాదంలో అల్లు అర్జున్ను అరెస్టు చేశారు కదా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేస్తారా అనే ప్రశ్నకు ఆయన సమాధానంగా మాట్లాడుతూ పుష్ప వివాదాన్ని అనేక కోణాలు చూసి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ తప్పు చేశాడు అన్నట్టే మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు రెండో రోజు కనీసం అల్లు అర్జున్ ఆ ఫ్యామిలీని పరామర్శించాల్సింది అంటూ మాట్లాడారు. అల్లు అర్జున్ నిజంగా మానసిక వేదనలో ఉన్నాడు అంటూ కూడా వెనకేసుకొచ్చారు. సినిమా నిర్మాతలు అంటే పుష్ప టీం అల్లు అర్జున్ను ఒంటరి చేసింది అని మాట్లాడారు. బాగానే ఉంది. అల్లు అర్జున్ వెళ్ళకున్న సినిమా టీం ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించాల్సింది, మేమున్నామంటూ భరోసా ఇవ్వాల్సింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ను బ్లేమ్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మరో మాట కూడా చెప్పారు. అల్లు అర్జున్ను ఒంటరి వాడిని చేసి ఆడుకున్నారంటూ కూడా చెప్పారు. ఇది కూడా అల్లు అర్జున్కు సపోర్టింగ్గా మాట్లాడినట్టే. మెగా అభిమానుల్లోనూ అల్లు అభిమానుల్లోనూ ఇది ఆనందించాల్సిన విషయమే. మరి చట్టం గురించి కూడా మాట్లాడారు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరు దానికి అతిథులు కాదు, న్యాయం అందరికీ సమానంగానే ఉండాలంటూ ఆయన కామెంట్ చేశారు. తెలంగాణ పోలీసులు చేసింది తప్పేమీ కాదంటూ కితాబిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పకు అనేక అంశాల్లో సపోర్ట్ చేశారు. ఆయన ఈ విషయంలో కూడా కరెక్టే చేశారంటూ పవన్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కూడా ఎక్కడ ఉల్లంఘన జరగలేదని, పోలీసులు ఏ తప్పు చేయలేదని, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారంటూ ఆయన ప్రశంసించారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నట్టు? ఒకవైపు అల్లు అర్జున్ను సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతూనే ఆయన ఆ ఫ్యామిలీని పరామర్శించకపోవడం తప్పు అన్నట్టు మాట్లాడారు. అసలు సినిమా విడుదలప్పుడు ఇలా వెళ్ళొద్దంటూ తాము ఈ విషయాన్ని ఎప్పుడో మానేశామంటూ కూడా మాట్లాడారు. అది కూడా ఓకే. కానీ అల్లు అర్జున్ అరెస్టును పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా సమర్థించారు.
సినిమా ఇండస్ట్రీ మొత్తం అరెస్టును ఖండిస్తూ పవన్ కళ్యాణ్ ఒక్కడు కాకుండా అందరూ సినిమా ఇండస్ట్రీ అందరూ అల్లు అర్జున్ ఇంటికి పరుగులు తీశారు, బారులు తీశారు. పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళలేదు, పరామర్శించలేదు. కానీ ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కు అనుకూలంగానే ఉన్నారని. కానీ ఈ ప్రెస్ మీట్ మొత్తం క్లియర్ చేసింది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ను సపోర్ట్ చేస్తూనే ఆయన అరెస్టును సమర్థించారు. అల్లు అర్జున్ తప్పు చేశాడు అంటూ మాట్లాడారు. అల్లు అర్జున్ను ఒంటరి చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తెలంగాణ పోలీసులను సమర్థించారు, అరెస్టును సమర్థించారు. పోలీసులు చట్ట ప్రకారంగా పనిచేసుకున్నారని చెప్పారు. అసలు ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత గ్లామర్స్ ఫీల్డ్లో ఉన్నా చట్టం న్యాయం అందరికీ సమానమేనంటూ ఆయన కామెంట్ చేశారు. అంటే అల్లు అర్జున్ అరెస్టును ఖచ్చితంగా సమర్థించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెద్ద గందరగోళం, ముఖ్యంగా మెగా అభిమానుల్లో, అల్లు అర్జున్ అభిమానుల్లో. అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, ఏం చెప్పదలుచుకున్నారు, సపోర్ట్ చేశారా, వ్యతిరేకించారా అంటూ ఇప్పుడు చర్చోపచర్చలు బయలుదేరాయి. మొన్నటిదాకా మెగా ఫ్యామిలీ కలిసిపోతుందేమో అని ఆశించిన అభిమానులకు పవన్ కళ్యాణ్ తన వైఖరి ఏంటో క్లారిటీగా చెప్పేశారు. ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు, ఓపెన్ అయిపోయారు. ఇప్పుడు అభిమానుల్లో రచ్చరంబుల. అసలు ఈ ఫ్యామిలీ కలుసుకునే ప్రసక్తే లేదంటూ ఒక చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఇంతకీ సూటిగానే చెప్పారా, ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా? ఏదైతేనేం జనసేనాని తనదైన క్లారిటీ ఇచ్చేశారు.